పెనంలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. అబ్బో, అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 1 minute. ఆశీర్వదించండి మావయ్య. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు. కుటుంబ సభ్యులంతా మానసిక వేదనకు గురి చేస్తున్నారని మేఘన ఆరోపించారు. ఇంట్లోని పై అంతస్తులోని గదిలో బంధించేవారని, కొట్టేవాడని, అందరూ కలిసి నన్ను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిలబడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. కోడలు ఎఫ్ఐఆర్ లో రాసిన నిజాలింటే మాత్రం షాక్ అయి తీరుతాం. ఆ అమ్మాయి పైన ప్రతి ఒక్కరికి సింపతి పోరింగ్ గా వస్తుంది. నిజంగా జోగి రమేష్ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు చూడడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ఎలా ప్రస్తావించాడు? ఎన్ని గుర్తు పెట్టుకుందిరా బాబాయ్. ఇక్కడ పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. నీ బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదైంది. జోగి రమేష్ కోడలు మేఘన కంప్లైంట్ ఇచ్చారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. పార్టీలు మారుస్తాడు. ఇలా రెచ్చిపోయి మాట్లాడిన జోగి రమేష్ తన కొడుకు పెళ్ళన్నా సవ్యంగా చేశాడా? మా కుటుంబాల్లో కూడా ఆడోళ్లే అని చెప్పేసి గుర్తించు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. నిజాలు దాచిపెట్టాడు. ఈ రోజు ఎఫ్ఐఆర్ కాపీ చదువుతుంటే ప్రతి ఒక్కరికి నిజంగా కళ్ళు చెమురుస్తాయి. మేఘన పడిన బాధలు మామూలు బాధలు కాదు. మొత్తం 11 మంది పైన మేఘన కేసు నమోదు చేసి వాళ్ళ కోడలు 11 మంది మీద కేసు అయితే నమోదు చేశారు. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. పెళ్ళాన్ని మార్చడం కాదు. పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు. ఓర పంది ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. గృహహింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారనేది మేఘన చేసిన ఫిర్యాదు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మొదటి కొడుకు రాజీవ్ పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామని ఆ కుటుంబ స్థాయి పరిస్థితిని పక్కన తొక్కి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలందరికీ విందులో వినోదాలు అర్పించాలి. మీద ప్రేమ ఎక్కువైంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? కాపురానికి పంపిస్తే అసలు మ్యాటరే లేని జోగి కొడుకు అని బయటకు వస్తున్న వాస్తవం. అంటే మ్యాటర్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? నిజంగానే మ్యాటర్ లేదు అక్కడ. You mean this guy? Cartridge? Oh, okay. Yes.